అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రిపబ్లిక్ ఇండియా కాయిన్స్. 5 రూపీస్ కమమరేటివ్ కాయిన్స్లో రిలీజ్ చేసిన కాయిన్ ప్రశాంత్ చంద్ర మెహనులోబిస్ గారి కాయిన్. ఈ కాయిన్ 2018లో రిలీజ్ చేశారు. కాకపోతే ఈ కాయిన్ వచ్చేసి జనరల్ సర్క్యులేషన్లో అయితే చాలా 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 తక్కువగా కనపడుతున్నాయి. అందువల్ల ఈ కాయిన్ ఇప్పుడు ప్రజెంట్ ఎంత వాల్యూ ఉంటుంది, ఎంతకి కొనవచ్చు అని చెప్పేసి ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేదానికి ట్రై చేయండి. ఈ కాయిన్స్ వచ్చేసి 2018లో కోల్కతా మింట్ నుంచి రిలీజ్ చేశారు. ఇక్కడ ప్రశాంత్ చంద్ర గారి పిక్చర్ ఉంది కదా, ఆ ప్రొఫైల్ కింద ఇయర్ కింద మింట్ మార్క్ అయితే పక్కన వస్తుందన్నమాట. ఈ కాయిన్కి ఇది కోల్కతా మింట్ కాయిన్ కాబట్టి ఎటువంటి మింట్ మార్క్ ఉండదు. మీరు అదే హైదరాబాద్ కాయిన్ గమనించారంటే దానికి ఆ లోగో పక్కన ఒక మింట్ మార్క్ అనేది కనపడుతుంది, హైదరాబాద్ మింట్ మార్క్. బట్ కొంతమంది చెప్పేది ఏంటంటే ఇవి కోల్కతా అండ్ హైదరాబాద్ రెండు మింట్స్ నుంచి కూడా జనరల్ సర్క్యులేషన్లోకి రిలీజ్ చేశారు అని చెప్పారు. కాకపోతే అది హైదరాబాద్ కాయిన్ అయితే అసలు జనరల్ సర్క్యులేషన్లో ఎక్కడా కనపడలేదు. ఈ కాయిన్ కోల్కతా మింట్ నుంచి రిలీజ్ చేసిన కాయిన్ మాత్రం చాలా చాలా అరుదుగా మాత్రమే జనరల్ సర్క్యులేషన్లో కనపడింది. బట్ ఈ కాయిన్ వాల్యూస్ చూసేదానికన్నా ముందు నా దగ్గర ఉన్న కాయిన్ చూద్దాము. ఈ 5 రూపీస్ కాయిన్ వచ్చేసి నాకు కూడా జనరల్ సర్క్యులేషన్లో ఎక్కడా కూడా దొరకలేదు. అందువల్ల అంటే బయట కొనాలని ట్రై చేసినప్పుడు కాస్ట్ చాలా ఎక్కువ చెప్పారు. దానివల్ల నేను దానికన్నా కూడా 5 రూపీస్ సింగిల్ కాయిన్ ఉండే హైదరాబాద్ మింట్ నుంచి రిలీజ్ చేసిన యూఎన్సీ సెట్ బెస్ట్ అనిపించి నేను అప్పుడైతే ఈ కాయిన్స్ కొనుక్కున్నాను. ఇది నేను కొని 3 years అవుతుంది. బట్ నాకు సరిగ్గా గుర్తులేదు ప్రైస్. అప్పుడు నేను ఎంతకు బుక్ చేసినప్పుడు ఎంత ఉండింది అనేసి 490 లేకపోతే 350 అనేసి నాకు కరెక్ట్గా గుర్తులేదు, సారీ. అంటే ఒక కాయిన్ నార్మల్ సర్క్యులేషన్లో ఉండే కాయిన్ని మనం ఎక్కువ ప్రైస్ పెట్టి కొనేటప్పుడు దాంతో కంపేర్ చేసినప్పుడు ఒక 100 రూపీస్ ఎక్స్ట్రా ఉన్నా కూడా మనకి యూఎన్సీ సెట్ బెస్ట్ కదా. అందువల్ల నేనైతే ఈ చాయిస్కి వెళ్ళాను. నేను ఈ సెట్ అయితే కొనుక్కున్నాను. ఈ కాయిన్ చూస్తే మీకు ఈ విధంగా ఉంటుంది. సేమ్ మన 5 రూపీస్ కాయినే, కాకపోతే క్వాలిటీ అనేది ది బెస్ట్గా ఉంటుందన్నమాట. ఓకే, హైదరాబాద్ మింట్ నుంచి సింగిల్ కాయిన్ సెట్ ఇది. ఎవరైనా కొనాలనుకునే వాళ్ళు నా ఒపీనియన్ అయితే మాత్రం ఇది బెస్ట్ ఆప్షన్ అనేసి నేను అంటాను. ఎవరైనా చెక్ చేసుకోండి ఒకసారి, సైట్లోకి వెళ్ళి ఉంటే ఇవి బుక్ చేసుకోవడం బెస్ట్. ఈ కాయిన్స్ వాల్యూస్కి వస్తే దీని రీజనబుల్ వాల్యూ అని అంటే 200 నుంచి 300 వరకు. బట్ కొంతమంది 500 వరకు అమ్ముతున్నారు. ప్రజెంట్ సిచ్యువేషన్ ఆ విధంగా ఉంది కాబట్టి, ఎందుకంటే ఇవి సర్క్యులేషన్లో ఎక్కడ కూడా కనపడట్లేదు కాబట్టి దాన్ని క్యాష్ చేసుకొని కొంతమంది ఇవి చాలా హై వాల్యూకే అమ్ముతున్నారు. కానీ రీజనబుల్ వాల్యూ అంటే 200 నుంచి 500 వరకు అనుకోవాలి. ఫస్ట్ స్ట్రైక్ కాయిన్స్ అయితే మాత్రము దీనికన్నా డబుల్ వాల్యూ ఉంటాయి. అవి కొంతమంది 3000 దాకా అమ్ముతున్నారు. 3000 అనేది చాలా చాలా ఎక్కువ ప్రైస్. 1000 రూపీస్ నుంచి 1500 ఆ రేంజ్లో అయితే ఓకే కొనుక్కోవచ్చు. కాకపోతే నేను చెప్పేది ఏంటంటే దీనికన్నా కూడా మనము ఈ ఒక సింగిల్ కాయిన్ కావాలనుకున్నప్పుడు హైదరాబాద్ మింట్ కాయిన్ కొనుక్కోవడం బెస్ట్ అనమాట. లేదు అని అనుకుంటే 3000 వరకు పెట్టి కొనే బదులు దానికి మనము ఇంకొంచెం డబ్బులు పెట్టుకునేసి ప్రూఫ్ సెట్స్ అండ్ యూఎన్సీ సెట్స్ కోల్కతా మింట్ ఇవన్నీ కదా 2 కాయిన్స్ ఉండేది, 125 రూపీస్ కాయిన్ అండ్ 5 రూపీస్ కాయిన్స్ ఉండే ఆ సెట్కి వెళ్ళడం బెస్ట్ అనేది నా ఒపీనియన్. మీరేమంటారో ఖచ్చితంగా కామెంట్స్లో రాయండి. మీరు రీసెంట్ టైంలో ఎక్కడైనా కూడా ఈ కాయిన్ కొనుంటే ఎక్కడ కొన్నారు, ఎంతకు కొన్నారు అనేది ఖచ్చితంగా కామెంట్స్లో మెన్షన్ చేయండి. ఎవరైనా కొనాలి అనుకునే వాళ్ళకి యూస్ఫుల్గా ఉంటుంది కాబట్టి నచ్చితే లైక్ చేయండి. వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ సూచనలు సలహాలు తప్పకుండా కామెంట్ బాక్స్లో రాయండి. ప్రీవియస్ వీడియోస్ చూసి నేను కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నానని మీకు అనిపిస్తేనే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తానికి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.